వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. చేయి కలిపి కేరళ వరద బాధిత ప్రజలకు అండగా ఉందామని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. కేరళ వాయనాడ్లో జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. తన కార్యాలయంలో మంత్రి మాట్లాడారు. ఆపదలో ఉన్న వారికి మానసిక ధైర్యాన్ని, మనవంతు ఆర్థిక సహాయాన్ని అందించడం సామాజిక బాధ్యత అని అన్నారు. వరదల వల్ల కొండ చర్యలు విరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద స్వశక్తి మహిళా సంఘాలకు అందించే రుణాలతో మహిళలు ఆదాయ వనరులను సృష్టించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు రాష్ట్ర మంత్రులు, సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా గుట్కా మట్కా దండ కొనసాగుతుందని తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ ఆరోపించారు. కొంతమంది ఏజెన్సీ ప్రాంతాల్లో డంపింగ్ చేస్తూ అమాయక ఆదివాసులతో సరఫరా చేస్తున్నారన్నారు. ఆదిలాబాద్లోని ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో జోరుగా కొనసాగుతున్న గుట్కా మట్కాను అరికట్టాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు సంజీవ్, వెట్టి మనోజ్, సోనేరావు తదితరులున్నారు. ఆదిలాబాద్లోని బంగారిగూడ డంపింగ్ యార్డ్లో విధులు నిర్వహిస్తున్న వారిని తొలగించి కొత్త వారిని నియమించాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ ఖమర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. డంపింగ్ యార్డ్ వద్ద అమ్మిన సామాగ్రిని రికవరీ చేసి వచ్చిన డబ్బులను మున్సిపాలిటీకి జమ చేయాలని కోరారు. కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, జహీర్, వెంకన్న, రామ్ కుమార్ తదితరులున్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రేతో కలిసి మొక్కలు నాటారు. సుమారు 500 మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ, కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటడం ద్వారా రేపటి తరానికి మంచి చేసిన వారవుతామన్నారు. డిఎఫ్ఓ నీరజ్ టిబ్రేవాల్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ తదితరులు పాల్గొన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది. మున్సిపాలిటీ అభివృద్ధి పట్ల కమిషనర్, చైర్మన్, వైస్ చైర్మన్ నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్ఎస్, బీజేపీ పార్టీల కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు మున్సిపల్ పరిధిలో రోడ్లు బురదమయంగా మారి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రెవెన్యూ సంబంధ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో ధరణి, ప్రజావాణి ధృవీకరణలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని, ప్రజల సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని కాపాడుకునేందుకు అన్ని కార్మిక సంఘాలతో కలిపి పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా మణిరామ్ సింగ్, ఉపాధ్యక్షుడిగా నర్సయ్య, సూరిబాబు, రాజమౌళి, జయరాం, ఇతర నాయకులు ఉన్నారు. మణిరామ్ సింగ్ మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిని మూసివేసేందుకు జీఎం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఆసుపత్రిలోని మెయిన్ మెడికల్ స్టోర్ను మూసివేయించారని మండిపడ్డారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట సమీపంలో నిర్మించిన వేసైడ్ మార్కెట్ను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్లు సందర్శించారు. ఈ సందర్భంగా వేసైడ్ మార్కెట్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో ఉన్న అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ వేసైడ్ మార్కెట్ను నిర్మించారు.